శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే ప్రయత్నంలో మరి ఈ మిథున రాశి వారికి ఈ పక్షంలో ఏర్పడినటువంటి అద్భుతాలు, ఒకటి, శని భగవానుడు రుజుమార్గంలోకి రావడం జరిగింది. అంటే మొన్నటిదాకా వక్రగమనంలో ఉంటూ అష్టమ భావ ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల ఏదో గతంలో జరిగిపోయిన పొరపాట్లకి చిన్న చిన్న చికాకులు ఇప్పుడు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ప్యూర్గా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వాయుతత్వ గ్రహంగా వాయుతత్వ రాశిలో ఎవరైతే ఈ రాశిలో విదేశ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం, విద్య సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి అభివృద్ధి, ఇంతకాలంగా వాళ్ళు పడుతున్నటువంటి కష్టానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఏదైనా ఒక రికగ్నిషన్ రాబోతుంది మిథున రాశి వారికి. వారు ఏ కార్యక్రమం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ రంగంలో ఉన్నా కంపల్సరిగా తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. సో అలాగే మరి కుజుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ కుజుడు ఈ మిథున రాశి వారికి చాలా ఒక విధమైన పాపగ్రహం లాంటివాడు. 2 పాపస్థానాలకి కారకత్వం వహించడం వల్ల కుజుడు ఈ రాశి వారికి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తుంటాడు. బట్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏంటంటే, ఎప్పుడైనా ఒక రాశి వారికి లేదా ఒక లగ్నం వారికి ఈ పాపులైనటువంటి వారు ఎంత బలహీనంగా ఉంటే అంత మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అటువంటి కుజుడు ధనస్థానంలో లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి కుజుని యొక్క కారకత్వాలైనటువంటి వాటి ద్వారా లాభం కలుగుతుంది. ఒకటి, ముఖ్యంగా అన్నదమ్ముల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, భూములు, స్థిరాస్తుల ద్వారా కలిసి వస్తుంది. ఇది ముఖ్యంగా మీడియేటర్గా వ్యవహారం చేస్తున్న వాళ్ళకి, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా విపరీతమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి అనుకూలించడం, వారు చేపట్టిన కార్యక్రమం విజయవంతం అవుతూ ఉంటుంది. అలాగే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే సాధారణంగా ఈ రాశివారు ఒకసారి రుణం తీస్తే అది తీర్చడం కష్టం అవుద్ది, కానీ ఆ రుణం కూడా అలా పెరుగుతూ ఉంటుంది. ఒక 10 లక్షలతో మొదలైతే 10 కోట్లు అయినా అవుతూ ఉంటుంది. ఆ రొటేషన్ జరుగుతూ ఉంటుంది, ఆ రుణం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే కామన్గా ఏంటంటే వీడు సంపాదించిన దాంట్లో ఎక్కువ ధనం ఈ విధంగా ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి, వడ్డీలు కట్టడానికి సరిపోతుంటుంది. సో ఏదైనా ఈ మిథున రాశి వారు సంపాదించిన ధనం ఎక్కువ శాతం వారు అనుభవించలేకపోతుంటారు. వేరే విధంగా ఎవరో అనుభవిస్తుంటారు, వీరు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు, వాళ్ళ వల్ల 10 మంది బతుకుతూ ఉంటారు. అది ఒక విధంగా మంచిదే. కానీ సో ఏదైనా ఇప్పుడు ఈ రాశి వారికి ఏదన్నా గృహం కొనుక్కోవడానికి రుణం ప్రయత్నం చేస్తే ఓకే, లేదా ఏదన్నా వ్యాపారం చేయడానికో, ఏదైనా పెళ్లి చేయడానికో, ఇటువంటి ఆడంబరాల కోసం రుణం చేస్తే మాత్రం అది తర్వాత చాలా బర్డెన్ అయ్యి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బట్ ఏదైనా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా ఒక శుభకార్యం లాంటిది మీ కుటుంబంలో జరగడం వల్ల దాంట్లో మీ యొక్క పర్సంటేజ్ అంటే ఎక్కువ మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తగు విధంగా మీరు ధనాన్ని ఇష్టపూర్వకంగానే ఖర్చు పెట్టడం జరుగుతుంది. బట్ ఏదైనా ఫైనాన్స్ రొటేషను చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో బంధువులు, మిత్రులు ఏదో విధంగా మీ గృహంలో విజిట్ చేస్తుంటారు. అయితే చిన్న చిన్న తగాదాలు, ఘర్షణలు, అభిప్రాయ భేదాలు వాళ్ళ స్థాయిని బట్టి ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా జాతకుడు తన యొక్క వాగ్దాటితో తనదే కరెక్ట్ అనిపించుకునే విధంగా సమస్యను పరిష్కరించడం కానీ, కుటుంబ సభ్యుల్ని సర్దుబాటు చేయడంలో తగు విధమైనటువంటి లీడ్ రోలు తీసుకోవడం జరుగుద్ది. బట్ ఇక్కడ ఏమైంది, మళ్ళా రాష్ట్రాధిపతిగా చతుర్థాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 6వ స్థానంలో సంచరిస్తూ బుధాదిత్య యోగం ఏర్పడింది. అంటే ఒక విధంగా ఈ రాశి వారికి ఒక నైపుణ్యం పెరుగుతుంది, వీళ్ళ టాలెంట్ జరుగుతుంది, ఒక విధమైన విజయ యోగం అన్నమాట. 6వ స్థానంలో రవి లాంటి అది ఈ పాపగ్రహాలు వచ్చినప్పుడు జాతకుడికి ఏంటంటే శత్రువులపై విజయం లభిస్తుంది, ఇంటర్వ్యూలో విజయం లభిస్తుంది, కోర్టు వ్యవహారాలు
చాలా మనకు అనుకూలంగా ఉంటాయి, ప్రభుత్వ అధికారులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జాతకుడికి ఏంటంటే ఒక విధంగా ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం కానీ స్థిరాస్తి మీద రుణం తీర్చడం కానీ జరిగే అవకాశం ఉన్నది. బట్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు జాతకంలో ఉన్నటువంటి స్థితులను బట్టి కొంతమందికి ఏంటంటే కొద్దిగా అనారోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. దానికి మరి తగు విధమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం మంచిది. సో ఇది ఎలాగుంటే మరి జాతకుడికి ఏ విధమైన సమస్య వచ్చినా పరిష్కరించే విధంగా సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం, పంచమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు తనకి వివాహానికి కావాల్సిన ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే పరస్పరం అంగీకారంతో ప్రేమించుకున్న వారికి అనుకూలంగా ఉంది. సో అలాగే మీకు ఎవరన్నా చాలా కాలంగా మీతో పరిచయం ఉన్నవాళ్ళు, ఏదన్నా ఒక స్నేహితులుగా ఉన్నవాళ్ళు పరస్పరం ఒక అకేషన్లోనో ఒక పుణ్యక్షేత్రంలోనో కలుసుకునే అవకాశం ఉంది. అంటే ఎవరైతే మీరు బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళు మీరు ఈ సమయంలో కలుసుకొని పరస్పరం ఒకరి యొక్క బాధలను కష్టాలను చెప్పుకునే అవకాశం ఉన్నది. ఇక గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా శుభకార్యాలు పుణ్య కార్యక్రమాల కొరకు ధనం ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మరి జాతకుడు ఈ రాబోయే 15 రోజుల్లో ఏదైనా వివాహం కొరకు కానీ గృహప్రవేశం కొరకు కానీ ఏదైనా ఒక విలువైన వస్తువు కొనడానికి కానీ ఎక్కువ ధనాన్ని వ్యయం చేయడం, రుణం చేయడం కూడా జరిగే అవకాశం ఉంది. పైపెచ్చు ఇక్కడ ఇప్పుడు ఏర్పడినటువంటి యోగం ఏంటంటే 7, 12 స్థానాల మధ్య పరివర్తన యోగం ఏర్పడింది. అంటే సప్తమాధిపతి వ్యయంలోను వ్యయాధిపతి సప్తంలోను ఏర్పడడం వల్ల మరి జాతకుడికి అనుకోకుండా వ్యక్తిగతంగా జాతకుడు కానీ ఏదంటే జాతకుడి యొక్క లైఫ్ పార్ట్నర్కి ఏదన్నా ఒక వేరే ప్రదేశాన్ని విజిట్ చేయడం జరుగుద్ది. అంటే టెంపరీగా మరి ఒక విధమైనటువంటి భార్య లేదంటే భర్త ఏదైనా క్యాంప్కి వెళ్ళడమో విదేశం వెళ్ళడమో బంధువుల ఇంటికి వెళ్ళడం జరిగే అవకాశం టెంపరీగా ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు చెప్తూ ఉంటుంది. ఈ విషయంలో మరి చాలా వరకు జాతకుడు మంచి సౌకర్యాన్ని సుఖాన్ని ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉన్నది. ఏదైనా మరి ఈ రాశి వారికి శుక్ర గురుల అనుకూలత ఒక మంచి అదృష్టయోగాన్ని ఈ రాబోయే 15 రోజుల్లో వారు మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంది. అలాగే శని భగవానుడి యొక్క రుజుగమనం జాతకుడికి ఏంటంటే విదేశ ప్రయత్నాలు ఫలించే విధంగా అనుకూలిస్తుంది. బట్ కానీ కుజ శనుల మధ్య ఏర్పడినటువంటి షష్టాష్టక స్థితి జాతకుడికి అనుకూలంగా అనూహ్యంగా ఉద్యోగంలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉన్నది. సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు, భూముల రేట్లు అవ్వచ్చు, బంగారం రేట్లు అవ్వచ్చు. ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వల్ల భూముల యొక్క విలువ అంటే భూములు అవ్వచ్చు స్థిరాస్తులు అవ్వచ్చు దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు చికాకులు కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదన్నా ఒక స్థలం ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు, భూమి మీద కూడా మీరు అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత
గృహం కళ నెరవేరే అవకాశం ఉంది. అలాగే సాధారణంగా ఒకరికి ఇంటి స్థలం ఒకటి ఉంటుంది. అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంత డబ్బు వచ్చినా, లక్షలు వచ్చినా, కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయేది ఉంటాయి, కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటాడు. సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దామనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం. సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట. అంటే మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సమాన కొలతలుగా, అంటే యాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, అంటే స్క్వేరు రెక్టాంగిల్లో ఉంటూ 4 మూలలో ఏ మూల పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా మరి అది సరి చేసుకొని, అలాగే మీకు దక్షిణ భాగం, పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదైనా రేకులతో కానీ, ఏదంటే ఇప్పుడు కట్టిన బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం 2 భాగాలు క్లోజ్ చేసేయమాట. అంటే అటువైపు నుంచి, అంటే దక్షిణ భాగం నుంచి, పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైట్ మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ 2 దిక్కులు మూసివేసి మీరు తూర్పు, ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతుంటుంది. అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లైనా అద్దిల్లైనా నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు, అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ, ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో, మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరిచేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.